సార్ ప్రత్యేకించి ఇందాక 2 ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రత్యేకించి 'విక్రమ్' సార్‌ని తీసుకోవడానికి రీజన్స్ చెప్పారు. ఎక్కడ మీరు చేసుకుంటే మీ క్యారెక్టర్స్ నేను గతంలో ఒక డైరెక్టర్ గారు చెప్పారు. కథే వెతుక్కుంటది పలానా క్యారెక్టర్‌ని 'అనుష్కని' కానీ, 'విక్రమ్ ప్రభు' సార్ కానీ. కథే పిక్ చేసుకుంటూ ఉంటది స్టోరీ. అట్లాగే వచ్చిందా? ఆ కథ వల్లే కథ మాత్రమే పిక్ చేసుకుంటదండి. స్టోరీ ఇట్‌సెల్ఫ్ కథ ఎతుక్కుంటూ వెళ్ళిద్దండి. నేను ఈ ఘాటి కథ అందరం కూర్చొని రాసిన తర్వాత 'శీలావతి' అనుష్క గారికి ఆఫ్‌కోర్స్ తన కోసం రాసిన కథ, తన కోసం చేస్తున్న సినిమా స్టార్టింగ్‌లో తనతో పని చేయాలి ఇలాంటి కథ అనుకొని చేద్దాం అనుకున్నాం. ఇమ్మీడియేట్‌గా 'దేశరాజు' అనుకోగానే మొదటి ఇన్‌స్టంట్ థాట్ అండి విక్రమ్ ప్రభు గారు. నేను ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ఎక్సైటింగ్ ఉంటదండి. నేను చాలా సినిమాలు చూశాను. బ్యాలెన్స్‌గా ఉంటది. ఏదో ఎఫర్ట్ పెట్టినట్టు ఉండదు. సర్టిల్‌గా ఉంటది. అవసరమైనప్పుడు ఆ రేంజ్‌కి ఆయన ఆ స్పెక్ట్రమ్ చాలా గొప్పగా ఉంటదండి. విక్రమ్ ప్రభు గారి యాక్టింగ్. ఈ కథకి కావాల్సిన తనలో ఉన్న ఒక పెయిన్ ఉంటది. ఒక ప్రైడ్ ఉంటది. పవర్ ఉంటది. ఒక లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండాలి. లోపల ఒక మౌంటైన్ అంత స్ట్రెంగ్త్ ఉండాలి. పర్వతం అంత కొండ లాంటి స్ట్రెంగ్త్ ఉండాలి. బయటకు మాత్రం చాలా ఒక మంచి అందమైన మనసు. మనిషికుండే ఒక మనసు ఉంటది. తన కోసం తన 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 వాళ్ళ కోసం అన్నమాట. అవన్నీ విక్రమ్‌ని చూస్తేనే అది విక్రమ్ తన పెర్ఫార్మెన్స్‌ని విక్రమ్ చూస్తే దీనికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడు అని. నా పనేంటంటే డైరెక్టర్ లాగా ఐ హావ్ టు జస్ట్ ఈ క్యారెక్టర్ తీసుకెళ్ళి ఆయనకి చెప్తే చాలు. హీ విల్ డెలివర్ అనే నమ్మకం నాకు డెలివరీ చేయగలనని నమ్మకం. దీనికి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాడనమాట. ఇది 'అనుష్క' గారికి 'శీలావతి' ఎలా మ్యాగ్నెటిక్‌గా ఎంత పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందో 'దేశరాజ్' అనేది విక్రమ్ ప్రభు గారికి అంత పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందండి. అందుకనే 'దేశరాజు' చివరి వరకు ఉంటాడా? మధ్యలో ఏమన్నా అతనికి చూడండి సినిమా చూడండి. చివరి వరకు మీరు ఒక డైలాగ్ పెట్టారు ట్రైలర్‌లో. అవునండి. 'సీత చేసే యుద్ధం' అని. అవునండి. సీత అంటే రాములు వారండి? ఆ? రాములవారు? రాముల వారు లేనప్పుడు సీత చేస్తది కదా! రాముల వారు ఉంటాడా చివరి వరకు? ఎందుకుండండి మీరు చూడండి సినిమా చూడండి. విల్ బి దేర్ మీరు సినిమా చూడండి. అంటే సీత గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఇది ఒక సినిమా అనేది యాజ్ ఎ ఫ్రెండ్ ఐఎమ్ టెల్లింగ్ మనం ఇప్పుడు కాదు మనం కొన్ని అనేకమైన ఇంటర్వ్యూస్ చేసాం. ఓకే. సినిమా వెన్ వి సిట్ ఫర్ ప్రమోషన్ బేసికల్లీ ఓకే మేము ఒకటి ఆశించి మీ దగ్గరికి వచ్చాం. ఓకే మీరు మీ టైం కన్నా ప్రోగ్రామింగ్ టైం ఆశించి వచ్చాం. అది మీ వృత్తి, జర్నలిజం మా వృత్తి. వచ్చినప్పుడు నేను మీ వృత్తిని గౌరవించి ఒక అంతవరకు అన్నమాట. మీరు నా వృత్తిని గౌరవించి నా సినిమాలో ఎలాగ వీళ్ళకి హెల్ప్ చేద్దామని కానీ ఎలా ఇరుకుని పెడదామని అంటే కృషి గారిని ఇరుకుని పెడతాం మేము పెట్టారు. జనరల్గా నేను మాకు అది అంటలేదు. ఓకే నాగేశ్వరరావు గారు అంటే నాకు ఎంత ఇష్టం. మనం జనరల్గా మామూలుగా కూడా మాట్లాడుకుంటాం బేసికల్గా. ఓకే సో వీలైనంత హెల్ప్ చేద్దాం కానీ ఎక్కడో చోటైనా ఇదొకటి ఎందుకు ఎదుగుదాం అనేది దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్. ట్రైలర్లో ఉంది సార్ డైలాగ్. నేను ట్రైలర్లో ఉన్న డైలాగ్ మాట్లాడద్దు ఇప్పుడు ఎనివే మాట్లాడినా కట్ చేయమని అడుగుతాను. బట్ జనరల్గా ఆస్కింగ్ బేసికల్ దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ విల్ బీ నేను నా కథని ఎందుకు చెప్తాను.